తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. కేసీఆర్ సినిమా ఇండస్ట్రీని ఎందుకో చిన్న చూపు చూసారేమో అనిపిస్తుంది చాలా మందికి. అయితే సినిమా వారితో మాత్రం కేసీఆర్ కుటుంబం సత్సంబంధాలు బాగానే నేర్పారు. ఒక పక్క చూస్తే నాగార్జున భార్య అమలకు, కవితకు స్నేహం ఉండేదని అంటారు. మరోపక్క చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా సమంత సైతం ఈ ప్రభుత్వంలో అంటకాగినట్లు చెప్తారు. ఇంకా ప్రకాష్ రాజ్ కూడా ఒక దశలో బీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. ఇక కేసీఆర్ ప్రభుత్వ చివరి రోజుల్లో కరోనా రావడం, సినిమాటోగ్రఫీ మంత్రిగా శ్రీనివాస్ యాదవ్ హడావిడి, దాసరి తర్వాత అంతటి సినీ పర్సనాలిటీ చిరంజీవి అన్న గౌరవ మర్యాదలు అంతా బాగుండేది. కానీ సినిమా అవార్డులు మాత్రం ఇచ్చేవారు కాదు. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ యాసలో ఫిదా, బలగం వంటి సినిమాలు రావడం, ఆపై విజయ్ దేవరకొండ లాంటి అచ్చ తెలంగాణకు చెందిన ఒక కుర్రాడు ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ భేదాలకు అతీతంగా హీరోగా ఎదగటం, చాంబర్లు కూడా వేరు కావడం, తెలంగాణ దర్శకులు బాగా పెరగడం. ఉదాహరణకు సందీప్ రెడ్డి వంగ, నాగశ్విన్ ఇలా రకరకాలుగా తెలంగాణ సినీ అభివృద్ధి పరిడివిల్లిందనే చెప్పాలి. తెలంగాణ సినిమాకు కావాల్సింది అవార్డులు కాదు, వాటికంటూ ఒక పాలసీ అంటారు ఇంకొందరు. గతంలో ప్రభుత్వ పరంగా ఏదైనా సహాయ సహకారాలు వెళ్తే అదంతా ఆంధ్రులకే వెళ్ళిందన్న అపవాదు ఉండేది. అంతెందుకు, ఇదే ఉద్యమ కాలంలో కొందరు రాఘవేంద్రరావు వంటి వారు స్టూడియోలకు స్థలమిస్తే కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టారన్న గొడవ జరిగింది. అలాగని కేవలం స్టూడియో మాత్రమే కడితే అది మరో రామానాయుడు స్టూడియోలా తయారయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ స్టూడియో సరిగ్గా నడవక కరెంటు ఛార్జీలు కట్టడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఈ స్టూడియోను ఉంచుకోలేక తీయలేక సురేష్ అవస్థలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి గొడవలు చాలానే ఉన్నాయి. అలాగే బీఆర్ఎస్ పాలనలో ఎన్ శంకర్ వంటి వారికి స్టూడియో నిర్మాణాలకు 5 ఎకరాల స్థలం ఇచ్చారు. తర్వాత ఎవరికి పెద్దగా ఆ దిశగా ఎంకరేజ్మెంట్ జరగలేదు. కేసీఆర్ స్వయాన రచయిత, తెలుగు సాహితీ పిపాసి కూడా. జై బోలో తెలంగాణ వంటి సినిమాల ద్వారా కూడా ఆయన తన ఉద్యమాన్ని నడిపించారు. అందులో ఒక పాట కూడా రాశారు. అయినా కూడా ఆయన ఎందుకో తెలుగు సినిమా అవార్డులని ఇంత పెద్ద ఎత్తున ఇవ్వలేదు, అసలు పట్టించుకోలేదు. ఇక ఆనాడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో సమానంగా తెలుగు తెరను ఏలిన కాంతారావు కుటుంబం దీన పరిస్థితుల్లో ఉంది. ఈ విషయంలో కూడా కేసీఆర్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ పెద్దగా పట్టించుకోలేదు. కరీంనగర్కి చెందిన పైడి జయరాజ్ అనే ఒక నటుడు బాలీవుడ్ స్థాయికి ఎదిగాడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా పొందారు. ఆయన కుటుంబాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో విలన్ పాత్రలు చేసిన ప్రభాకర్ రెడ్డి కూడా ఇక్కడి వారే. ఆయనైతే ఏకంగా చిత్రపురి కాలనీ కోసం తన విలువైన స్థలాన్ని కూడా ఇచ్చారు. ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు. టోటల్ గా గద్దర్ అవార్డుల వల్ల మీకు హ్యాపీయేనా అని అడిగితే కొందరు మాత్రం నాట్ హ్యాపీ అంటున్నారు. ఎందుకంటే ఒక గద్దర్ అవార్డును స్మగ్లర్ పాత్రకు ఇవ్వడం సరికాదని చెప్తారు వీరు. అంతేకాదు, ఒక రైట్ వింగ్ సినిమా రజాకార్ కి లెఫ్ట్ వింగ్ ప్రతీక అయిన గద్దర్ అవార్డు ఇవ్వడం ఏంటి? అసలు ఈ అవార్డులన్నీ ఎవరికి వెళ్ళాయి? ఈ అవార్డుల కమిటీలోని జయసుధా, మురళీమోహన్ ఎవరు? వీరిలో ఎవరికి కూడా అవార్డు సినిమా గుర్తింపే లేదు. వీరి ముందుకు సత్యజిత్ రే, శాంబే నగల్ సినిమాలను తీసుకొచ్చి పెట్టినా వాటిని తీసి పక్కన పడేస్తారు. వీరు తమకున్న సినిమా పరిజ్ఞానంతో ఈ అవార్డులు ఇవ్వలేదు, తమకున్న పరిచయాలతో ఇచ్చారు తప్పించి ఇందులో మరేది లేదు. కావాలని పట్టుబట్టి, కావాలని కొన్ని సినిమాలకు, కొందరు నటులకు రాజకీయ ఉద్దేశాలను అనుసరించి అవార్డులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు కొందరు తెలంగాణ దర్శకులు. అందుకే కేసీఆర్ ఈ అవార్డులను ఇవ్వలేదని అంటారు వీరు. ఈ కామెంట్లను బట్టి చూస్తే ఒకవేళ అవార్డులే ఇవ్వాల్సి వస్తే అది ఆంధ్ర వాళ్లకే ఎక్కువ అవార్డులు వెళ్తాయన్న కోణంలో ఈ అవార్డులను కేసీఆర్ పక్కన పెట్టేశారని కంక్లూడ్ చేస్తున్నారు. అంటే కేసీఆర్ ఆంధ్ర తెలంగాణ భేదాన్ని కళల్లోనూ చూపిస్తున్నారన్నమాట. కాబట్టే 5 ఏళ్ల పాటు సినిమా అవార్డులు ఇవ్వలేదన్నమాట. అమ్మ కేసీఆర్ అంటూ ఇప్పుడు నోళ్లు నొక్కుకుంటున్నారు కొందరు.